ఇంగ్లాండ్ స్కూల్లో 17 సంవత్సరాల నుంచి డ్రైవర్గా బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాను. మేనేజ్మెంట్ ఆదేశాల ప్రకారంగా క్రమశిక్షణతో వాళ్ళు చెప్పినట్టుగా మంచిగా బాగా పనిచేస్తామండి. మేము రిటైర్మెంట్ అయినప్పటికీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ సక్రమంగా ఇవ్వట్లేదండి. ల్యాబ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఏమని చెప్పాము ఇవ్వట్లేదు. మాకు ల్యాబ్ యాక్ట్ కోసం మాకు పెద్దగా తెలియదు, కానీ యూనియన్కి వచ్చిన కాడి నుంచి మాకు రావాల్సిన ల్యాబ్ యాక్ట్ ప్రకారం ఏటేటి వస్తాయో అవన్నీ మాకు తెలిసిందండి. ఆ ల్యాబ్ యాక్ట్ ప్రకారం మాకు సెటిల్ చేయమన్నాము, కానీ ఆయన మొండి వైఖరి అవలంబిస్తున్నారండి. మేనేజ్మెంట్ సరిగ్గా చేయట్లేదు, సగం ఇచ్చి మీకు సరిపోద్దని చెప్తున్నారండి. గతంలో టెక్నికల్ వర్కర్స్ డ్రైవర్స్తోనే అనేకమైన మట్టి పనులు, కిటికీలు తొట్టడం, పెయింట్లు వేయడం అవన్నీ చేయించారండి. ఒక మనిషి 2 పనులు చేయాలని చెప్పారండి. కరోనాలో మీకు జీతాలు ఇచ్చాం కనుక ఒక్కొక్క మనిషి 2-3 పనులు చేయాలి, అలాగైతే కానీ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారండి. నెక్స్ట్ వచ్చి చేసుకుంటారని కూడా చెప్పారు. ఈ యాజమాన్యం ముందు వైఖరి వల్ల మేము యూనియన్కి వచ్చి మా కష్టం మేము చెప్పుకున్నామండి. యూనియన్ ద్వారా మేము పోరాడుతున్నామండి. ఈ మేనేజ్మెంట్ ఇటువంటి ముందు వైఖరి ప్రశ్న కనుక గతంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా గట్టిగా పోరాటం చేస్తామండి. వాళ్ళ ముందు వైఖరి విడనాడి మాకు సెటిల్మెంట్ చేస్తే 17, 18, 20, 25 సంవత్సరాలుగా చేస్తున్నారండి. ఎవరికి సక్రమంగా సెటిల్మెంట్ చేయలేదు. మా డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు మాకు రావాల్సినవన్నీ చట్ట ప్రకారంగా ఏటైతే వస్తాయో గ్రాడ్యుయేట్ బోనస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏటైతే వస్తాయో అవన్నీ సక్రమంగా మాకు ఇచ్చేటట్లు చట్ట ప్రకారంగా రావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ప్రైవేట్ కాలేజీలు, స్కూల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం యొక్క కార్మిక వ్యతిరేక చర్యలు నిరసిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగాలకు తొలగించిన సందర్భంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా దాదాపు సంవత్సరం కాలం నుంచి వాళ్ళకి చేస్తామని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిప్పుకున్నారు. ఇది చాలా దారుణం. అలాగే యాజమాన్యం కార్మికులకి క్రమశిక్షణగా పనిచేయమని చెప్తాం తప్ప కార్మికులు రావాల్సిన హక్కుల విషయంలో మాత్రం యాజమాన్యం పట్టించుకోవటం లేదు. డ్రైవర్స్ గ్రౌండ్ పనులు చేయడం, శుభ్రం చేయడం, పెయింట్లు వేయడం, వాళ్ళ ఫ్యాన్లు చూడడం, ఇటువంటి పనులు చేయించుకోవడం జరిగింది. వాళ్ళ పని ఏంటో, వాళ్ళు ఇదే డిజిగ్నేషన్ ఏంటో దాంతో సంబంధం లేకుండా చాకరీ చేయించుకొని ఈరోజు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎదుర్కోవడం చాలా దారుణం. అలాగే ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కూడా లేబర్ కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు, మీరు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ దీని ప్రకారంగా చట్ట ప్రకారం ఇవ్వాలని ఆయనకి 9వ తేదీ కల్లా పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. యాజమాన్యం కనుక 9వ తేదీ కల్లా సమస్య పరిష్కారం చేయకపోతే మొత్తం విశాఖపట్నం అంతా అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు, పోస్టర్లు వేసి యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని బయటపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు స్కూల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి రాయితీలు ఇవ్వాలి, ఫీజులో రాయితీలు ఇవ్వాలి. ఆ రాయితీలు కూడా ఇవ్వటం లేదు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాత్రం అనేక రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు, లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే కార్మికులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం వెనకబడుతుంది యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. కార్మికులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు ఇచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో జరిగే పరిణామాలన్నింటినీ కూడా యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.